సెప్టెంబర్ 14 పరివర్తన ఏకాదశి. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ 14. ఈ రోజున విష్ణువుతో కలిసి లక్ష్మీదేవిని పూజించడం ఎంతో శుభదాయకం. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయి. పరివర్తిని ఏకాదశి నాడు కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చును. పరివర్తిని ఏకాదశి నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ఇద్దరికీ కూడా కుంకుమ పాలతో అభిషేకం చేయండి. ఈ పరిష్కారము మీకు సంపద అందించేందుకు సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సంతోషము మరియు శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. తులసి మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి పరివర్తిని ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు త్వరలోనే మంచి ఫలితాలను చూస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. పరివర్తిని ఏకాదశి నాడు సాయంత్రం తరువాత విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ, బాదం పప్పులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు అనేది పెరుగుతుంది. సంపద, శ్రేయస్సు కూడా వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రించే భంగిమలో ఉండి పరివర్తిని ఏకాదశి రోజున నిద్రించే భంగిమలో భుజం మారుస్తాడని ప్రతీతి. ఈ పర్వదినాన నిరుపేదలకు అన్నదానం చేస్తే ఎంతో శుభ ఫలితాలు లభిస్తాయి. విష్ణువు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. కాబట్టి పరివర్తిని ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే రావి మొక్కకు పాలు, నీళ్లు సమర్పించి సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల పరిస్థితి మెరుగుపడి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.